హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ SK50. ఈరోజు అయితే మనం ఏం చేయబోతున్నామంటే మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినా కదా, ఇది ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాంటిది ఫ్రాగ్స్ కోసం ఒకటి బిల్డ్ చేయబోతున్నా. ఇంకా ఈ వీడియోలో ఇంకా ఏమేమి బిల్డ్ చేయబోతున్నా అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఫ్రాగ్స్ కోసం ఒక చిన్నగా ఉంటుంది. ఇంకా మనకి ఎంచాంటింగ్ టేబుల్లో ఎంచాంట్మెంట్స్ చేసుకోవడానికి మనకి XP కావాలి. XP కావాలంటే మాప్స్ని చంపాలి. మాప్స్ని లేకుంటే హెన్స్, షీప్స్ ఇలాంటి దానిని చంపాలి. అది చంపడం అంతా మొత్తం పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈజీగా మనకి XP మీద XP వస్తుంటుంది. ఎట్లంటే నేను XP ఫామ్ కడుతున్నా. XP ఫామ్లో మనకు చాలా మాబ్స్ వస్తాయి. దానిని మనం ఈజీగా చంపచ్చు. ఈ వీడియోలో అయితే ఈ 2 అయితే కడుతున్నా. అండ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. మన యూట్యూబ్ ఛానల్ లోగో మాత్రం చాలా బోరింగ్ ఉంటుంది. ఫ్రీ ఫైర్ది నా క్యారెక్టర్ పిక్ అది. అంటే ఆ పిక్ని చూసి అందరికీ ఏంది ఛానల్ ఎంత తిక్కగా ఉంది, కొంచెం బాగాలేదు, నాకు కూడా నచ్చలేదు. ఆగండి, మీకు చూపిస్తాను. అది ఇదిగోండి గాయస్, ఇదే మన యూట్యూబ్ ఛానల్ DP. మాత్రం ప్రొఫైల్ పిక్చర్ ఏమంత అట్రాక్టివ్గా లేదు. అంటే ఫ్రీ ఫైర్ ఇమేజ్ పెట్టినందుకు వీడేంటి జస్ట్ ఉత్త ఫ్రీ ఫైర్ ఆడతాడా అనుకుంటారు. అండ్ ఇప్పుడు నా కొత్త ప్రొఫైల్ పిక్చర్ అయితే మీకు చూపిస్తా. చూడండి గాయస్, ఇదే నా కొత్త ఛానల్ లోగో. బాగుందా? బాగుంటే లైక్ కొట్టండి. ఇప్పుడైతే మన ఛానల్ లోగోని అయితే మారుస్తున్నా. చూడండి, ఈ బోరింగ్ లోగో నుంచి ఒక మంచి అట్రాక్టివ్ లోగోకి మారుస్తాం. వచ్చినాక మీకు చూపిస్తా. చూడండి గాయస్, ప్రొఫైల్ పిక్చర్లోకి అయితే చేంజ్ చేస్తున్నా. చూడండి, ఒక్క నిమిషం. 3, 2, 1 వెళ్దాం కదా. ఓకే గాయస్, మన ప్రొఫైల్ పిక్చర్ అయితే చేంజ్ అయిపోయింది. SK50. ఓకే, ఇప్పుడు అట్రాక్టివ్గా ఉంది బ్రో. కొంచెం మీకు కావాలంటే ఇంకా కొంచెం కలర్ఫుల్గా కూడా క్రియేట్ చేసి పెడతాం మీకోసం. అండ్ మన వరల్డ్లోకి పోయినాక మీకు చూపిస్తాం. గైస్ చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రాగ్ కోసం బేస్ చేయబోతున్నాం కదా. ఆ బేస్ చేయడానికి మనకి ఈ ఐటమ్స్ అయితే అవసరం. వీడు ఆడుతున్న సర్వైవల్లోనే కదా. వీడి దగ్గరికి నెదరైట్ స్వార్డ్, నెదరైట్ ఆర్మర్ ఎట్లా వచ్చింది అని నన్ను అడగద్దండి. బికాస్ లాస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళకి అర్థం కాదు. లాస్ట్ ఎపిసోడ్ అంటే 13th ఎపిసోడ్ 13. 13th ఎపిసోడ్లో నేను ఒక 2 villages ఫైండ్ చేసిన. అండ్ ఇది నెదరైట్ ఆర్మర్ కూడా వేసుకున్నా. అండ్ మన ఫ్రాగ్ బేస్ కోసం ఇదిగోండి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే
ఇవి అంటే ఇంత తక్కువ ఐటమ్స్లో అయిపోదు, ఇంకా ఇవే డబల్ చాలా కావాలి. ఇంకా కొన్ని ఐటమ్స్ మిస్ అయి ఉండొచ్చు. అండ్ మనం ఈ ఫ్రాక్ బేస్ని కట్టబోయే ఏరియా వచ్చేసి చూపిస్తాను. ఇదండి మన ఫ్రాక్ బేస్ కట్టబోయే ఏరియా అయితే ఇదే. నేను ఈ వీడియో కోసం ఎన్నో రోజుల నుంచి దీన్ని ఎన్నో రోజుల బ్యాక్ అయితే నేను మొత్తం ప్లేన్ చేసి పెట్టుకున్నా. కానీ ఏమైందంటే కుదరలే వీడియో పెట్టడానికి, అందుకు ఊరికే ఉండిపోయా. ఇన్ని రోజుల తర్వాత కుదిరింది, అందుకే వీడియో పెట్టేస్తున్నా. మొత్తం తిక్క ఐటమ్స్ చూసిన. ఓకే గైస్, ఇదో మీకు వేరే అయితే చూపించేసిన కదా, ఇదే మనకైతే వచ్చేసి ఏరియా. అంటే 2 బిల్స్ ఈ ఏరియాలోనే కట్టేస్తా. అండ్ మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ తెచ్చుకుందాం పదండి. మీకు మళ్ళీ తెచ్చుకున్నాక చూపిస్తా గాయస్. ఇప్పుడైతే మనకు కావాల్సినవన్నీ మనం అయితే తెచ్చేసుకున్నాం. పోతున్నాం మన బేస్ కట్టే దగ్గరికి. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 22 కాదులే, 23 24 25 26 27 28 29 30 సెట్. సర్లేండి. 1 2 3 కొంచెం నైట్ అయిపోతుంది గైస్, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. మీకు అది మొత్తం కవర్ చేసినాక చూపిస్తా గైస్. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 30 బ్లాక్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 24 25 అంత కరెక్ట్గా నేను క్యాలిక్యులేషన్స్ చేయలేదు. ఇప్పుడు మనం హైట్ ఎంతలో చెప్దామంటే మన ఇళ్ళకైతే 6 బ్లాక్స్ హైట్ అయితే చేసుకుంటాం. దీనికి కాబట్టి ఒక 9 బ్లాక్స్ హైట్ చేస్తున్నాం. ఓకే, మీకు చూపిస్తా బ్రదర్స్. చూడండి, ఇప్పుడైతే మొత్తం వాల్స్ అయితే క్లియర్ చేసిన. అంటే ఇది ఉంది. యాక్చువల్లీ నాకు చాలా స్టాక్స్ అయిపోయినాయి. ఇది లాస్ట్ స్టాక్ కాబట్టి మీకు లాస్ట్ స్టాక్ చూపిద్దాం అనుకొని వచ్చిన. అండ్ ఈరోజు మన డే 60 అనుకుంటా. అయినా ఎప్పటికీ నేను ఈ గేమ్ స్టార్ట్ చేసి అంటే ఎస్ గైస్ 60 days నా వరల్డ్ క్రియేట్ అయ్యి 60 days అయింది. 2 months. ఇది 2 months స్పెషల్ వీడియో అని అనుకోండి.
ఎంట్రన్స్ అయితే ఇట్స్ సైడ్ పడదాం. మనకి క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు ఇప్పుడు, ఇంకా చేసుకోను నేను ఇప్పుడు. ఏదో మిడిల్ లాగా ఉందంటున్నా, ఇదైతే మిడిల్ లాగా లేదబ్బా. చూపిస్తాను ఎస్ ఒక్క బ్లాక్ డిఫరెన్స్ పెట్టేద్దాం. ఇప్పుడు కరెక్ట్ ఉందా? ఎస్ గైస్, ఇప్పుడైతే కరెక్ట్ ఉంది నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంతే కాదు హైట్, ఇంకా మన దగ్గర గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ గ్లాసెస్తో ఇంకా హైట్ చేసేస్తా. ఎందుకంటే మాకు ఉత్త ల్యాంప్స్తో లైటింగ్ పెట్టినామనుకో బోరింగ్ ఉంటుంది, అస్సలు ఏం బాగుండదు. అందుకే పైన లైటింగ్ కోసం గ్లాసెస్ ప్లస్ ల్యాంప్స్ పెడితే బాగుంటుంది గైస్. అండ్ ఇప్పుడైతే చూద్దామంటే మీకు చూపిస్తా అయినాక. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే నిన్న స్టార్ట్ చేసినా కదా, నిన్న నుంచి 60th డే నుంచి 61st డే వరకు అసలు నిద్ర అవ్వకుండా నేనైతే ఇది మొత్తం కంప్లీట్ చేసేసిన. మీకు పైన చూపిస్తాను అండి. ఇది చేయనికనే బ్రో, ఇది చేయనికనే ఒక 1 డే పట్టింది. అంటే 60 డే మొత్తం, అదే 60 అనుకున్నా, 61st డే మొత్తం. మీకు చూపిస్తా అండి గాయస్, చూడండి ఇది ఇదిగోండి మొత్తం స్టఫ్ బ్లాక్స్ ఇంకా గ్లాస్ బ్లాక్స్ అయితే పెట్టేసిన నేను. మొత్తం ఇట్లా చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నేను పొద్దున చూసేసరికి 10+ జాంబీస్ స్పాన్ అయినాయి బ్రో. దానిని చంపలేక పోయినా, అది సన్లైట్ వచ్చిన వెంటనే చచ్చిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఫస్ట్ ప్లాంట్ సీడ్ చేయాలి కాబట్టి మన ఇంటికి వెళ్ళి బోన్ మీల్ తెచ్చుకుందాం. మరీ మెల్లగా అయితే నాకు అస్సలు ఓపిక ఉండదు. మెయిన్గా మనకు ఫ్రాక్స్ ఉండాలి. ఫ్రాక్స్ నేను నా పెట్ బేస్లో పెట్టేసిన. బోన్స్ మనకు కన్ఫర్మ్ ఉంటాయి. మీకైతే కొంచెం డెకరేట్ చేసినాక చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే మనకైతే ఫ్రాక్ బేస్ అయితే మొత్తం రెడీ అయితే అయిపోయింది. మీకైతే చూపిస్తా. 3, 2, 1 గో. ఇదే గైస్ ఫ్రాక్ బేస్. అయ్యో, ఫుల్ లాగ్ అయితే అవుతుంది. మీకు ఒకసారి లోపల పోయి చూపిస్తా. చూడండి, సౌండ్ అంటుకున్నాం. ఇదిగోండి, ఇదో ఇక్కడ కప్ప బ్రోస్ అయితే తిరుగుతున్నారు. కప్ప బ్రోస్ దీంట్లో అదేంటి బ్రో అంత హైట్ ఎగిరింది? నాకు తెలిసి కప్ప బ్రోస్ అయితే ఒక 8 blocks హైట్ అయితే ఎగరగలరు అని నాకు తెలుసు. ఇది స్విమ్మింగ్ చేస్తుంది.
ఇది స్విమ్ చేసేటందుకే పెట్టిన. ఇట్లా రావచ్చు మళ్ళీ ఈజీగా. ఇది కూడా స్విమ్మింగ్ చేసేద్దాం తాగని, ఇది కూడా స్విమ్మింగ్ చేసేలాగానే. ఈ ట్రీస్ అయితే మ్యాంగో ట్రీస్, మ్యాంగో కాదు మ్యాంగ్రూ. ఇవైతే ఫ్లవర్స్ ఒక డెకరేషన్ కోసం పెట్టిన. ఎక్కడ చూసినా ల్యాంప్సే ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే మనకు లైటింగ్ కావాలి. చూడండి గైస్, బాగుందా? ఇదైతే నేను ఒక 30 to 40 minutes కష్టపడి చేసిన. అంటే ఇది మొత్తం 1 hour అయింది. ఈ డెకరేషన్ ఒక 20 to 30 minutes అయి ఉంటుంది అంతే. ఓకే గైస్, ఇది ఈరోజు వీడియో. నేను యాక్చువల్గా మీకు ఇది ఏమంటారు ఎక్స్పీ ఫామ్ కూడా ఈ ఎపిసోడ్లోనే కడదాం అనుకున్నాను, కానీ చూసినారు కదా ఇప్పటికే ఫుల్గా అయిపోయింది లెంత్ వీడియో. అది అంటే మీకు తక్కువనే ఉండొచ్చు, కానీ నాకు ఎక్కువ, ఎందుకంటే మన ఫోన్లో స్టోరేజ్ అయితే లేదు. స్టోరేజ్ ఎక్కువ ఉంటే 20 minutes 25 minutes అంత లాంగ్లో వీడియోస్ అయితే చేస్తుంటే, కానీ మనకు స్టోరేజ్ లేనందుకు ఒక 18 minutes 16 minutes వీడియోలతో సరిపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం పక్కా ఎక్స్పీ ఫామ్ అయితే కడతా. అండ్ ఎక్స్పీ ఫామ్ అయితే ఇక్కడైతే కట్టాను గైస్. ఇక్కడ ఏదైనా ఒక చిన్న అది బేస్ అయితే కడతా ఇక్కడ ఈ ప్లేస్లో, ఎందుకంటే ఎక్స్పీ ఫామ్ చాలా హైట్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ అంటే రైట్ పెద్దగా ఉండాలి, లెఫ్ట్ పెద్దగా ఉండాలి, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్నీ పెద్దగా ఉండాలి. అందుకే మనకి మంచి క్లియర్గా కనిపించడానికి ఇక్కడైతే మనం చేస్తున్నాం. ఇక్కడైనా లేకుంటే ఇక్కడైనా మనమైతే మన ఎక్స్పీ ఫామ్ అయితే చేస్తున్నాం. ఇదే ఈరోజు వీడియో. అయితే ఈరోజు వీడియోలో మనం చేసిన ఏమేమంటే ఇవే గైస్, ఫ్రాగ్ ఫామ్. మీకైతే అది నచ్చింటే ఒక లైక్ కొట్టండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి బ్రో ప్లీజ్. కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు జస్ట్ 18 minutes వీడియోనే వస్తుంటుంది, కానీ నాకు మాత్రం ఈ వీడియో 18 minutes వీడియో రికార్డ్ చేయడానికి 1 hour నుంచి 2 hours వరకు టైం తీసుకుంటుంది. ఎందుకంటే మీకు ఇంట్రెస్టింగ్ పార్ట్స్లోనే చూపిస్తాను నేను. అన్నీ చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది. అందుకే అంతే గైస్ ఈరోజు వీడియో అయితే. బాయ్.